నమస్కారం. జై శ్రీరామ్. భగవద్గీత 4వ అధ్యాయం 2వ శ్లోకం. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షో యో విదుః సకాలేనః మహత యోగో నష్టః పరంతప. ఈ యొక్క శ్లోకానికి అర్థం ఏంటి అంటే, శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో ఈ విధంగా చెప్తూ ఉన్నారు. ఓ పరంతప అనగా అర్జున, ఈ విధంగా పరంపరాప్తమైన ఈ యోగమును రాజర్షులు ఎదిగిరి, కానీ అనంతము ఈ యోగము కాలక్రమేణా భూలోకమునందు లుప్తమైన అనేసి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో చెప్తూ ఉన్నారు ఈ యొక్క శ్లోకంలో. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే, ఓ పరంతప అంటే మహాపరాక్రమవంతుడైన అర్జున, ఈ యొక్క యోగమును రాజర్షులు తెలుసుకున్నారు. అలాగే ఈ యొక్క యోగం అనేది పరంపరంగా వస్తూ ఉంది. అంటే గురువుల నుంచి శిష్యులకి, మళ్ళీ ఆ శిష్యులు ఎదిగి పెద్దయ్యి మళ్ళీ వాళ్ళకి శిష్యులు అంటే శిష్యులు గురువుల స్థాయికి వెళ్ళి మళ్ళీ వాళ్ళకి శిష్యులు వచ్చాక ఆ శిష్యులకు నేర్పించి, ఆ శిష్యులు మళ్ళీ గురువులుగా ఎదిగి మళ్ళీ వాళ్ళ శిష్యులకు నేర్పి, ఆ విధంగా ఈ యొక్క యోగం అనేది పరంపర ఆప్తంగా అయితే మనకి వస్తూ ఉంది. కానీ కాలక్రమేణా ఏమైందంటే ఈ యొక్క యోగం అనేది భూలోకంలో లుప్తమైపోయింది అనేసి ఈ యొక్క శ్లోకం మనకి చెప్తుంది. లుప్తమైపోయింది అంటే తగ్గిపోతుంది, క్షీణిస్తుంది అనేది అర్థం. ఒకప్పుడు ఉన్నంత నాలెడ్జ్ కానీ మెమరీ కానీ ప్రజెంట్ మన ఊరికైతే అంత క్యాపబుల్ అయితే మనం కాదు. ఒకప్పుడు మన పూర్వీకులంతా కూడా ఎన్ని వేదాలైనా ఎన్ని మంత్రాలైనా సరే వాళ్ళ శిష్యులకి కేవలం నోటితోనే చెప్పేవారు. వాళ్ళు ఎన్ని ఉన్నా సరే ఎక్కడైతే వాళ్ళు స్టోర్ చేసుకునేవారు. వాళ్ళకి ఇలాంటి బుక్స్ కానీ మెమరీ కార్డులు ఇవేవి కూడా వాళ్ళకైతే లేవు. ఎన్నున్నా సరే ఏ విద్య అయినా సరే వాళ్ళు మెదట్లోనే స్టోర్ చేసుకుని వాళ్ళ యొక్క శిష్యులకి అందించేవారు. ఆ శిష్యులు కూడా గురువు స్థాయికి వెళ్ళి వాళ్ళ శిష్యులకి కూడా అదే విధంగా అందించేవారు. దీన్నే పరంపర అయితే చెప్తారు. తర్వాత కాలంలో మనమైతే జ్ఞానాన్ని అందించడానికి తాళపత్రాలని వాడడం, పుస్తకాలని అయితే వాడేవాళ్ళం. కానీ ఇప్పుడు ఇంకా అప్డేట్ అయిపోయి మొత్తం అంతా డిజిటల్ అయిపోయింది. స్మార్ట్ ఫోన్స్, ట్యాబ్స్, ల్యాప్టాప్స్, కంప్యూటర్స్, హార్డ్ డిస్క్స్ ఇవన్నీ కూడా మనమైతే ఇప్పుడు జ్ఞానాన్ని అయితే ట్రాన్స్ఫర్ చేయడానికి వాడుతున్నాం. ఒక్కసారి మీరు గమనించండి, మనం నిజంగానే ఎదిగామా లేదా ఎదుగుతున్నామనే భ్రమలో ఉన్నాం.